ఎం న్యూస్ కి స్వాగతం. ఎంతో ప్రాచీనమైన ప్రసిద్ధిగాంచిన ఏడిద సంగమేశ్వర ఆలయంలో కొలువై ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి సందర్భంగా ఏడిద అలాగే మండపేట పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు 70,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు అభిషేకాలు నిర్వహించారు. మండపేట మండలం ఏడిద గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సంగమేశ్వర స్వామి వారి ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయి. ఎంతో ప్రాచీన ఆలయం కావడంతో ఏడిద పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ స్పెషల్ ఆఫీసర్ కామేశ్వరరావు, ఈవో శోభారాణి, గుమస్తా వెంకట్రావు, గ్రామ పెద్దలు, పోలీస్ సిబ్బంది పర్యవేక్షణలో క్యూలైన్ల ద్వారా భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. అలాగే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దాతలు, పలు స్వచ్ఛంద సంస్థలు ఆలయానికి వచ్చిన భక్తులకు అల్పాహారం, పాలు, మజ్జిగ, రొట్టెలు వితరణ చేశారు. సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి సందర్భంగా ఏడిద గ్రామంలో శ్రీ సంగమేశ్వర క్షేత్రంలో జరిగే ఈ షష్ఠి మహోత్సవం చాలా స్థల పురాణం గల ఈ సంగమేశ్వర దేవస్థానంలో సుమారు 50 నుంచి 70,000 మంది భక్తులు దర్శనానికి ఇచ్చేశారు. దీనికి గ్రామ పెద్దలందరూ కలిపి తగిన ఏర్పాట్లు చేసి భక్తులకు ఏ విధమైన అసౌకర్యంలో కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు. దేవాదాయ శాఖ, గ్రామ పెద్దలు, పోలీస్ శాఖ ముగ్గురు కలిపి భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసి తగు రీతిలో అన్ని ఏర్పాట్లు చేసి అందరికీ ఏ విధమైన ఇబ్బంది లేకుండా దర్శన భాగ్యం కల్పించారు. అవి కూడా భక్తుల విరాళాలతో కూడా కొన్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే దర్శనానికి అంచనాల కమిటీ చైర్మన్, శాసనసభ్యులు శ్రీ వేకల జోగేశ్వరరావు గారు ఇచ్చేసి ఆయన దర్శనం చేసుకుని తీర్థప్రసాదం తీసుకుని వెళ్ళినారు. కూడా ఏర్పాట్లను చూసి చాలా సంతృప్తి పొంది ఉన్నారు. అలా పుర ప్రముఖులు, అలాగే మెండపేట ప్రముఖులు, ఏడిద గ్రామ ప్రజలు సుమారు 70 నుంచి 80,000 మంది ఈ క్షేత్రాన్ని దర్శించుకుని సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు పొంది ఉన్నారు. ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరూ స్వామివారిని శుభప్రదంగా దర్శనం చేసుకుని క్షేమంగా ఇంటికి వెళ్ళాలని గ్రామ పెద్దల తరఫున, అలాగే మా దేవస్థానం తరఫున అందరి ఆశీస్సులు స్వామివారికి కలగాలని కోరి ప్రార్థిస్తున్నాము. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.